సో లెన్స్ కార్డ్ పాలసీస్ కూడా చూస్తే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. నో బింది, నో తిలక్, స్టిక్కర్ వర్ నాట్ అలౌడ్ అండ్ హిజాబ్ మాత్రమే వేసుకోవాలి. ఏంటి ఎక్కడికి వెళ్తోంది ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్? ఏంటి ఒక ఎంప్లాయీ జాయిన్ అవ్వాలి, లేడీ ఎంప్లాయీ వర్క్ చేయాలి అని అంటే కనుక బింది ఉండకూడదా? ఎందుకని? సో దిస్ ఇస్ అంటే ఈ ప్రాబ్లం మనకు ఈ ఓవర్ సెక్యులరిజం ఏదైతే మనం తీసుకొచ్చేసామో మన లైఫ్ స్టైల్లో, మన కంట్రీలో సెక్యులర్ ఏదైతే వర్డ్ హ్యాస్ బీన్ యాడెడ్, ఇట్ హాస్ బీన్ మిస్ఇంటర్ప్రిటెడ్ అంటే అసలు సెక్యులరిజం ఏంటి అని మనకు ఏంటి? అర్థమే అవును, కావట్లేదు. నిజంగా చెప్పండి. సెక్యులర్ అని secularism- మాట్లాడతాం కానీ అంతే అంతే ఏంటి అసలు సెక్యులర్స్ అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉండాలి? సెక్యులర్ అంటే ది రిలీజన్, ఆస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఫ్రమ్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ హ్యాస్ టు బి డిఫరెంట్. సో ఇప్పుడు సెక్యులర్ స్టేట్ అంటాం కదా, సెక్యులర్ గవర్నమెంట్ అంటాం కదా, దాని అర్థం ఏంటి? రిలీజన్ కి గవర్నమెంట్ కి సంబంధం ఏది ఉండకూడదు. హ్మ్. మన దేశము సెక్యులర్ అని మనం అనుకుంటాము, కానీ ద గవర్నమెంట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ రిలీజన్. హిందువుల డబ్బులు టెంపుల్ ఫండ్స్ తీసుకుంటుంది, అది సెక్యులరా? ఈ డబ్బు తీసుకొని వేరే మతాలకి ఇది డబ్బులు పోతున్నాయి, మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు వేరే వాళ్ళకి చేస్తున్నారు. పోతున్నాయి, అది సెక్యులరా?